హలో ఆల్, వెల్కమ్ టు సువిధా సన్నీ. ఇవాళ నేను ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా పిండి కోసం ఒక కడాయిలో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని బాగా మరిగించాలి. నీరు బాగా మరిగి ఇలా బబుల్స్ వచ్చిన తరువాత ఇందులో 2 కప్పుల బియ్యం పిండిని వేసుకుని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యిని వేడి చేసి 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుమును 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించిన పచ్చి కొబ్బరిలో 1 కప్పు బెల్లం పొడి, 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని బెల్లం బాగా కరిగే వరకు వేయించుకోవాలి. బెల్లం ఇలా బాగా కరిగిన తరువాత స్టఫింగ్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న బియ్యం పిండిని కొంచెం కొంచెంగా ప్లేట్లోకి తీసుకుని మెత్తగా క్రాక్స్ లేకుండా ఒత్తుకోవాలి. ఇప్పుడు మోదకాలు చేసుకోవడానికి మోదకాల మౌల్డ్కి నెయ్యి రాసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా అంచుల వెంట బియ్యం పిండిని ఉంచుకొని స్టఫింగ్ను మధ్యలో చక్కగా ఫిల్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ చేసిన తరువాత పిండి బయటకు రాకుండా పైన బియ్యం పిండితో కవర్ చేసి క్లోజ్ చేయాలి. మౌల్డ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా షేప్ వస్తుంది. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఇలా మోదకాలుగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మోదకాలు స్టీమ్ చేయడానికి ఒక కడాయిలో కానీ స్టీమర్లో కానీ నీరు పోసుకుని బాగా బుడగలు వచ్చిన తర్వాత నెయ్యి రాసుకుని మోదకాలు పెట్టుకున్న ప్లేట్ను ఉంచి మూత మూసి 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా మూత తీసి 5 నిమిషాల పాటు వదిలేయాలి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ మోదక్ రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.